హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సౌత్ జోన్లో సాగర్ హైవేకి నియర్ బై మనకు తుర్కంజాల నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇన్సైడ్ ఓఆర్ఆర్ బ్రాహ్మణపల్లి అనే విలేజ్ దగ్గర హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ వచ్చిందండి సేల్కి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు క్లియర్గా జీపీఎస్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ కనపడే ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి లేఅవుట్ బౌండరీ అండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. మీకు కనపడే హౌజెస్ అన్నీ కూడా బ్రాహ్మణపల్లి విలేజ్ అండి. ఇదంతా కూడా బ్రాహ్మణపల్లి విలేజ్. సో జస్ట్ దీనికి ప్యారలల్గా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి సాగర్ హైవే అండి. సో తుర్కంజాల్ టౌన్ ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా. సో ఈ తుర్కంజాల్ టౌన్ నుంచి జస్ట్ మనకి ఎంజాల్ మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. తపస్య కాలేజ్ మీదుగా మనకి బ్రాహ్మణపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ రోడ్డు ద్వారా మనం ఈ బ్రాహ్మణపల్లి విలేజ్కి అయితే చేరుకోవచ్చండి. సో ఈ బ్రాహ్మణపల్లి విలేజ్లో మనకి ఆల్మోస్ట్ 9.5 ఎకర్స్లో ఈ యొక్క హెచ్ఎండిఏ ప్లాట్ అయితే ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే మనకి సేల్కి అయితే వచ్చాయండి. సో ఫస్ట్ నేను మీకు దీంతోపాటు ఈ ప్రాజెక్ట్ ముందున్నటువంటి రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాజెక్ట్ నుంచి ఇటు సౌత్ వైపు వస్తే ఇది వచ్చేసి డైరెక్ట్గా బ్రాహ్మణపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి ఇది. సో అలాగే ఇదే ప్రాజెక్ట్ నుంచి ఇటు మనకి రైట్ సైడ్ తొర్రూరు విలేజ్కి వెళ్తుంది. సో తొర్రూరు విలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి మనకు హిమాయత్ నగర్ అయితే వెళ్తుందండి. హయత్ నగర్ అయితే వెళ్తుంది. సో చూసుకోవచ్చు రూట్ మ్యాప్ ఇలా మనకు హయత్ నగర్కి అయితే వెళ్తుంది. అంటే మనకు విజయవాడ హైవేకి కనెక్ట్ అవుతుందండి ఇది. సో విజయవాడ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో జస్ట్ మనకి చాలా అంటే ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఇన్సైడ్ ఓఆర్ఆర్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది. సో హెచ్ఎండిఏ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. తుర్కంజాల్ కిందకి వస్తుంది. తుర్కంజాల్ విలేజ్కి నియర్ బై మనకు బ్రాహ్మణపల్లి విలేజ్లో వస్తుందండి ఈ లేఅవుట్. సో ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా మనకి తొర్రూరు టువర్డ్స్ విజయవాడ హైవేకి వెళ్ళేటువంటి ఈ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. 9.5 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. కంప్లీట్గా ప్రీమియం విల్లా ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి. సో మనకి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటుంది కన్ఫామ్గా. అంటే నేను అనేది మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జిహెచ్ఎంసీ కొన్ని మున్సిపాలిటీస్ని జిహెచ్ఎంసీలో అయితే విలీనం చేయడం జరిగిందండి. సో ఆ జిహెచ్ఎంసీ లిమిట్స్లోకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండి. 2025లో అప్రూవల్ వచ్చింది. అలాగే రేరా అప్రూవల్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే వచ్చిందండి. సో నేను మీకు దీంతోపాటు ఈ ప్రాజెక్టు సరౌండింగ్స్తో పాటు మనకి ఈ ప్రాజెక్ట్ రైట్ నౌ కండిషన్ ఎలా ఉంది, అలాగే మనకు ఇందులో ప్లాట్ సైజెస్ అంటే ఆల్మోస్ట్ మనకి 80% సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఇంకొక 20% మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ప్లాట్స్. సో నేను మీకు ఇందులో రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది, అలాగే మనకు ఏ రోడ్స్ ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో, ఏ సైజెస్ ఏ ప్లాట్ సైజెస్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఇందులో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లైవ్ లొకేషన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ పర్టికులర్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి కంప్లీట్గా అటు లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి అటు మనం డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తామండి. ఇటు మనకి రైట్ సైడ్కి వెళ్తే తుర్కంజాల్ సాగర్ హైవేకి కనెక్ట్ అవుతామండి. సో అలాగే మనకు ఈ బీటీ రోడ్ నుంచి ఇటువైపు మనకి రైట్ సైడ్కి వెళ్తే డైరెక్ట్గా మనకి విజయవాడ హైవే మనకి హయత్ నగర్ అయితే వెళ్తాము. సో చుట్టుపక్కల మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెసేనండి. మీరు డైరెక్ట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో. సో మనకి హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకు మంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అప్ టు మనకు ఆల్మోస్ట్ మనకి 80% ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకొక 20% మాత్రమే యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయండి. సో మనకు 9.5 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర మీకు ఎక్కడైతే ఆర్చ్ ఉందో, సో మనకి గేట్ ఎక్కడైతే ఉందో ఆ గేట్ దగ్గర అయితే ఉన్నామండి ప్రజెంట్ మనం. సో ఇప్పుడు ఆ గేటు ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసామండి. మీకు ఈ కనపడే రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్డు. ప్రాజెక్ట్లో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. ఇందులో
వీళ్ళు ప్లాట్ సైజెస్ నార్మల్గా వీళ్ళు ఇచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 202 స్క్వేర్ యార్డ్స్, 189 స్క్వేర్ యార్డ్స్, మనకి మనకి కార్నర్ ప్లాట్స్ అయితే 250 స్క్వేర్ యార్డ్స్ అలా అయితే ఇవ్వడం జరిగిందండి. సో జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి, క్లియర్ టైటిల్. సో మనకి ఎంటైర్ లేఅవుట్ మొత్తం డిజైన్డ్ యాజ్ పర్ 100% వాస్తు ప్రకారం అయితే డిజైన్ చేశారండి. సో కంప్లీట్గా మనకి ఇందులో ఫార్మేషన్ పర్పస్ చూసుకుంటే 40, 33, 30 ఫీట్ వైడ్ సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. సో అలాగే ఇందులో ఫుల్లీ ల్యాండ్స్కేప్ పార్క్స్ అండ్ మనకు 24/7 సెక్యూరిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, అలాగే మనకి శాండ్ వాలీబాల్ అండ్ ఓపెన్ స్పేస్ ఫర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో వీళ్ళు పార్క్ ఏరియాస్ కూడా చాలా ప్రాపర్గా అయితే డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఇందులో సెప్టిక్ ట్యాంక్స్, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అన్ని యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే చాలా నియర్ బై, మనకి టౌన్కి చాలా నియర్ బై ఉంటుందండి. సో ఇక్కడ నుంచి జస్ట్ మనకి కోహెడ్ ఎగ్జిట్ ఓఆర్ఆర్ మనకి 2 minutes డ్రైవ్లో అయితే మనకి ఓఆర్ఆర్ కోహెడ్ ఎగ్జిట్ అయితే ఉంటుందండి. సో అలాగే మనకు ఇక్కడ నుంచి ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే మనకు అమెజాన్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీకి కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి రెడీ టు కన్స్ట్రక్షన్కి యూజ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కంప్లీట్ మనకి ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి వీళ్ళు. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ 167 స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ మనకి టోటల్ మనకి G+1 ఇస్తున్నారండి. 1950 SFTలో 167 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇందులో మనకి కమింగ్ సూన్ విల్లాస్ కూడా రాబోతున్నాయండి. సో మనకి ఆన్గోయింగ్, మనకి ఇక్కడ ప్రాజెక్ట్కి నియర్ బై ఆన్గోయింగ్ మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చాలా నియర్ బై ఉంటుందండి. సో మొత్తం డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అన్ని ప్లాట్స్ కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకు ఇందులో 35,000 అప్ టు 35,000, 33,000 ఆ రేంజ్లో అయితే మనకు ప్లాట్ ప్రైసెస్ అయితే నడుస్తున్నాయి, డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్. సో మనకు క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు మనకి తుర్కాంజల్కి అండ్ మనకి ఇటు హయత్ నగర్కి, ఇటువైపు మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి, అన్నిటికీ ఈ 3 లొకేషన్స్కి సెంటర్లో ఉంటుందండి. రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ రేరా కూడా దీనికైతే వచ్చేసిందండి, ఆల్రెడీ రేరా సర్టిఫికేషన్ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ లేదా ఏదైనా ఒక విల్లా కొనుక్కొని ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి.